వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న సపోర్ట్స్ ఇవి. బిట్‌కాయిన్ ఇక్కడ వరకు రాలేదు. ఓకే. సో, ఇక్కడ నుండే ఒక చిన్న బౌన్స్ ఇచ్చింది. అయితే ఈ ఫాల్ అనేది ఏదైతే ఈ ఫాల్ ఉందో మాసివ్ ఫాల్ ఒకేసారి ఫాల్ అయింది. సో, అండ్ సపోర్ట్ దగ్గరకు కూడా రాలేదు. సపోర్ట్ బిఫోరే పంప్ అయింది. ఇది చూడండి లాస్ట్‌లో ఉన్న ఈ టిప్ దగ్గర నుండి తీసుకొని పంప్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ఎ కంప్లీట్ మానిప్యులేషన్. ఓకే. సో, పంప్ అయింది. తిరిగి యాక్చువల్‌గా ఇక్కడ వరకు రావాలి. దిస్ ఈస్ ఎ రీటెస్ట్ పాయింట్. 117 దగ్గర వరకు రీటెస్ట్ పాయింట్ రావాలి. బట్ అక్కడి వరకు రాకుండా ఇక్కడే రిజెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఎ కంప్లీట్ మానిప్యులేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి టు డిస్కస్. సో, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది. బీ కేర్‌ఫుల్ అబౌట్ ట్రేడ్స్ అదైతే నేను చెప్తాను. సో, ఈ సపోర్ట్స్ వరకు రాలేదు. బిట్‌కాయిన్ ఇప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇథీరియం కానీ మీరు ఒక కపుల్ ఆఫ్ ఆల్ట్ కాయిన్స్ గురించి అడిగారు. వాటి గురించి అండ్ ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టో లేటెస్ట్ న్యూస్ కానీ, చాట్ ప్యాటర్న్స్ కానీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. సో, పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ కావాలి అనంటే లైక్ దిస్ దేర్ ఈస్ ఎ ప్రీమియం ఛానల్ విచ్ ఈస్ ఎ పెయిడ్ వన్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. సో, నాట్ ఓన్లీ క్రిప్టో సిగ్నల్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఉంది, క్రిప్టో కోర్స్ ఉంది అండ్ యూ కెన్ సీ హియర్ 1 బీటీసీ ఛాలెంజ్ ఉంది. ఓకే. సో, ఆల్ ఆర్ రన్నింగ్ వెరీ గుడ్, వెరీ సేఫ్. సో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ ఎనీ సర్వీస్. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గూడా ఈ టిప్ దగ్గర నుంచి టచ్ చేసింది గాబట్టి వీ హావ్ టు అడ్జస్ట్ కొంచెం దీన్ని బాటమ్‌కి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. బికాజ్ ఆల్రెడీ అది టచ్ అయిపోయింది. సో, నెక్స్ట్ బౌన్స్ అనేది అక్కడ ఉంటదా లేదా అనేది కాంట్ గ్యారంటీ అనమాట. ఓకే. సో, అందుకని కొంచెం డౌన్‌వర్డ్ మూవ్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ సపోర్ట్ అనేది. సో, ఈ సపోర్ట్ వచ్చేటప్పటికి 110, 800 దగ్గర నుండి 109, 200 అనుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ బిట్‌కాయిన్. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ యాస్ యూజువల్‌గా ఉంది 105, 600 దగ్గర నుండి 104 వరకు. సో, దిస్ ఇస్ ద వరస్ట్ సినారియో సపోర్ట్ 100 అండ్ 1800 దగ్గర నుండి 99, 600 వరకు. దిస్ ఇస్ ద వరస్ట్ సినారియో సపోర్ట్. సో, పార్ట్స్‌లో ఎంటర్ అవ్వండి. డోంట్ ఇన్వెస్ట్ ఆల్ ఇన్. సో, పార్ట్స్‌లో ఎంటర్ అవ్వండి. పార్ట్స్‌లో ఎగ్జిట్ అవ్వండి. ఇంకా ఆపర్చునిటీ అనేది ఉంది. ఓకే. యూ కెన్ సీ ట్రెండ్ ఉందో ఏదైతే ట్రెండ్ ఉందో సో, ఇది బాటమ్ అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసి లోని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది అంటే ట్రెండ్ రివర్స్ అయింది. సో, ఇప్పుడు టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్. సో, ఇది లోయర్ లోస్, లోయర్ హైస్. సో, లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. సో, ఇప్పుడు ఒక హై ఫార్మ్ చేస్తుంది. లోయర్ హైస్ ఫార్మ్ చేస్తుంది. తిరిగి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో, ఒక బౌన్స్ వస్తది. సో, ఇలా బౌన్స్ వచ్చినప్పుడు దెన్ వీ హావ్ టు బుక్ ప్రాఫిట్. సో, బౌన్స్ కంటిన్యూ అయ్యి అంటిల్ అన్‌లెస్ ఈ ప్రీవియస్ టాప్‌ని బ్రేక్ చేసేంత వరకు ట్రెండ్ రివర్స్ అవ్వదు. ఓకే. సో, ట్రెండ్ రివర్స్ అవ్వాలి అనంటే ప్రీవియస్ టాప్‌ని బ్రేక్ చేయాలి. ఓకే. సో, అందుకని వీఆర్ మార్కింగ్ దిస్ లైన్ యాజ్ ఎ కీ లెవెల్. సో, 115,745 ఆర్ 50 అనుకోండి ఎగ్జాక్ట్‌లీ. సో, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్‌గా మార్క్ చేసుకుంటే 115,700 అనుకోండి. సో, ఇది కీ లెవెల్ అవ్వబోతుంది యాజ్ ఆఫ్ నౌ. సో, ఈ కీ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు బిట్‌కాయిన్ పంప్ అయ్యే ఛాన్స్ లేదు. సో, బ్రేక్ మీన్స్ ఒక విక్ అయినా టచ్ అయినా పర్లేదు. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే దేర్ విల్ బి మోర్ కన్ఫర్మేషన్ అనేది ఉంటది. ఓకేనా? సో, డైలీ క్యాండిల్ క్లోజ్ అవుతుందా? విక్ ఫార్మ్ అయితుందా? అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఫార్మ్ అయితే డిస్కస్ చేసుకుందాం క్లియర్‌లీ అబౌట్ దట్. దిస్ ఇస్ ద కీ లెవెల్ యాస్ ఆఫ్ నౌ. బిట్‌కాయిన్ ఒకవేళ పంప్ అవ్వాలి అనంటే యాస్ ఆఫ్ నౌ అయితే నాకు డంప్ కనిపిస్తుంది. ఫాల్ కనిపిస్తుంది. ఫాల్ అని చెప్పి షార్ట్స్‌లో ఎంటర్ అవ్వడం దట్ ఈస్ నాట్ వెరీ గుడ్. బికాజ్ చూడండి ఆల్రెడీ షార్ట్స్‌లో ఎంటర్ అయిన వాళ్ళకి సో, తిరిగి మళ్ళీ ఒక బౌన్స్ వచ్చింది. బిట్‌కాయిన్‌లో హై లివరేజెస్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ట్రేడింగ్. సో, ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో సపోర్ట్స్ దగ్గర పేషెన్స్‌గా వెయిట్ చేయడం నేర్చుకోండి. సో, సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వండి. బౌన్స్ అవ్వనివ్వండి. దెన్ యూ కెన్ టేక్ ఏ గుడ్ ప్రాఫిట్ ఆర్ట్స్‌లో ఎంటర్ అయ్యి. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్. సో, బీ పేషెన్స్. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంటర్ అయినాయి కాబట్టి హైలీ మానిప్యులేషన్ జరుగుతుంది. ఒకేసారి పంప్స్ ఉంటాయి. ఒకేసారి డంప్స్ ఉంటాయి. సో, వాటికి హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. అలవాటు చేసుకోవాలి. ప్రీమియంలో కూడా ఈ ఫాల్ చూసి వి ఎగ్జిట్ సమ్ సెటప్స్ మంచి సెటప్స్ ఎగ్జిట్ అయ్యాము. సో, దాని తర్వాత ఈ పంప్ వచ్చింది. బికాస్ ఆఫ్ ఇక్కడ నేను ఈ సపోర్ట్ వరకు ఎక్స్‌పెక్ట్ చేశా. ఎక్స్‌పెక్ట్ చేసి ఎందుకైనా మంచిదని ఎగ్జిట్ చేయించిన తర్వాత పంప్ వచ్చింది. హ్యూజ్ ప్రాఫిట్స్ మిస్ అయ్యాము. బట్ నో రిగ్రెట్స్ బికాజ్ అవర్ క్యాపిటల్ ఈస్ వెరీ సెక్యూర్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం కూడా చూడండి ఇది బ్రేక్ చేసినట్లే బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ పంప్ అవుతుంది. సో, ఇథీరియంలో చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. లెట్ మీ షో యూ. ఓకే. దీస్ ఆర్ ద అడ్జస్ట్‌మెంట్స్ ఇన్ ఇథీరియం యాస్ ఆఫ్ నౌ.
సో 3 సపోర్ట్స్ ఇస్తూ ఉన్నాను. సో టాప్‌లో ఉన్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేదు అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ 4 టైమ్స్ టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది. ఇథీరియం పంప్ అవ్వాలి అనంటే ఈ 4000 మార్క్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 3900 దగ్గర నుండి 4000 వరకు ఈ మార్క్‌ని బ్రేక్ చేయాలి యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, ఈ ఏరియా ఏదైతే ఉందో 2000 700 ఏరియా దిస్ ఈస్ వెరీ, వెరీ గుడ్ సపోర్ట్. సో, ఆల్రెడీ ఈ సపోర్ట్ తీసుకుంది కాబట్టి నేనిది మార్క్ చేశాను. బట్ ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఆల్రెడీ ఒక మంచి బౌన్స్ వచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ ఈ సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు అంత మంచి బౌన్స్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఇథీరియంలో కూడా చూడండి పంప్ అయిన తర్వాత తిరిగి ట్రెండ్ రివర్స్ అయింది. ఇక్కడ చూడండి టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. తిరిగి లోయర్ లోస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీరు లోయర్ లోస్ ఫార్మ్ అయ్యి ఇట్లా రివర్స్ అయింది అని చెప్పి మీరు షార్ట్స్‌లో ఎంటర్ అయితే ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే సడెన్ పంప్స్ ఇచ్చేసేసి దీన్ని బ్రేక్ చేపిస్తాయి. ఓకే. సో, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ట్రేడింగ్. సో, బ్రేక్ అవ్వాలి అవుతుంది. బట్ సపోర్ట్స్ ఎక్కడున్నాయో అక్కడ ఎంటర్ అవ్వడం అనేది దట్ ఈస్ ద వే ఆఫ్ ట్రేడింగ్. ఓకే. నేనైతే ఇక్కడి వరకు ఈ 2 సపోర్ట్స్ దగ్గరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో, 3100 అనుకోండి. 3100 దగ్గర నుంచి 2900 వరకు అండ్ 2700 దగ్గర నుండి 2600 వరకు థీస్ 2 విల్ బి ద బెస్ట్ సపోర్ట్స్ ఫర్ ఇథీరియం. సో, ఇది బ్రేక్ అవుతుందా? ఇది బ్రేక్ అవుతుందా? అనేది వెయిట్ చేయడమే బెటర్. యాస్ ఆఫ్ నౌ అయితే ఇథీరియం అబ్జర్వేషన్ జోన్‌లోనే ఉంది. సో, కంప్లీట్‌గా ఇదంతా ఒక అబ్జర్వేషన్ జోన్. ఈ జోన్ నుంచి బయటికి రానివ్వండి ఇథీరియంని. సో, బాటమ్‌లో వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, తిరిగి మళ్ళీ రీటెస్ట్ అయినప్పుడు సపోర్ట్ తీసుకుంటది కాబట్టి, ఆ సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, డోంట్ ఎంటర్ ఇన్ ఇథీరియం అంటిల్ అన్లెస్ ఈ జోన్‌ని బ్రేక్ చేయనంత వరకు. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ ట్రేడ్స్. ఇథీరియం ఫాల్ అయితే డెఫినిట్‌గా ఆల్ట్ కాయిన్స్ కూడా ఫాల్ అయితాయి. బిట్‌కాయిన్ ఫాల్ అయితే కూడా ఫాల్ అయితాయి. బట్ ఇథీరియం ఫాల్ అవుతే ఇంకా ఫాల్ అనేది కొంచెం హెవీగా ఉంటది. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ ఆల్ట్ కాయిన్స్ ఆల్సో. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ ప్రీవియస్‌లీ టాప్‌లో ఉన్న కీ లెవెల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పుడు ఇక్కడ ఉంది మనకు డైలీ టైమ్ ఫ్రేమ్ క్లోజింగ్. ఈ కీ లెవెల్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మనం అనుకున్నట్లుగానే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. సో, ఇది బాటమ్ అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్. సో, ఇది హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. హైయర్ లోస్ ఫార్మ్ చేసింది. సో, ఇప్పుడు మీకు అర్థమైతది కీ లెవెల్స్ ఎక్కడున్నాయనేది. ఓకే. దిస్ ఇస్ ద టాప్‌లో ఉన్న కీ లెవెల్ అండ్ బాటమ్‌లో ఉన్న కీ లెవెల్ ఇది. సో, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. యూ కెన్ సీ. సో, ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. ఈ టాప్‌లో ఉన్న హైని బ్రేక్ చేయనంత వరకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతది. రిమెంబర్ దట్. సో, ఈ కీ లెవెల్స్ ఎటువైపు బ్రేక్ అయితాయి అనేది చెక్ చేసుకోండి. మన సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ గానీ యూ కెన్ సీ యాక్యురేట్‌లీ వర్క్ అవుతూ ఉన్నాయి. సో, ఇక్కడ రిజెక్ట్ అయింది. తిరిగి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పంప్ అవుతూ ఉంది. సో, నెక్స్ట్ రిజెక్షన్ ఎక్కడుంది? ఆ తర్వాత రిజెక్షన్ ఎక్కడుంది? సో, దీన్ని బ్రేక్ చేస్తది అని నేనైతే అనుకోవట్లేదు. మేబీ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, అలాంటప్పుడు మార్కెట్ ఫాల్ అయితది. పంప్ అయితే మార్కెట్ ఫాల్ అవుతది. సో, టాప్ బ్రేక్ చేసిందే అనుకోండి, మార్కెట్‌లో మంచి ఫాల్ ఉంటది. స్పాట్స్‌లో ఎంటర్ అవ్వడానికి, పార్ట్స్‌లో అది గూడా దట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. బాటమ్ బ్రేక్ చేసిందనుకోండి, సో, డెఫినెట్‌గా ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఆల్ట్ కాయిన్స్‌లో మంచి మూవ్‌మెంటమ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ట్ కాయిన్స్ కానీ, ఇథీరియం కానీ, బీటీసీ కానీ. ఓకే. యూ కెన్ సీ యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఎటువైపు బ్రేక్ అవుతుంది అనేది చెక్ చేయడమే. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా అబ్జర్వేషన్ జోన్ ఇది గూడా. ఎటు బ్రేక్ అయితుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోండి. రైట్. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్. బీటీసీ డామినెన్స్ కూడా అంతే. చూడండి ఒకేసారి ఫాల్ అయింది. తిరిగి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయింది. హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఇట్లా ఫార్మ్ చేసింది. ఇప్పుడు ఈ టాప్‌ని మార్క్ చేసుకోవాలి మనం. అండ్ ఈ బాటమ్‌ని మార్క్ చేసుకోవాలి యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, దీస్ 2 ఆర్ ద కీ లెవెల్స్ ఫర్ బీటీసీ డామినెన్స్. బీటీసీ డామినెన్స్ అనేది మనకేం చూపిస్తుంది? డాలర్స్ అనేవి మార్కెట్‌లోకొస్తే ఎంత పర్సెంటేజ్ బీటీలోకి వస్తుందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, బీటీసీ డామినెన్స్ అనేది పెరుగుతూ ఉంటే ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ రాదు. ఒకవేళ బిట్‌కాయిన్ పంప్ అవుతూ ఉన్నా ఆల్ట్స్‌లో హ్యూజ్ వాల్యూమ్ అనేది రాదు. బీటీసీ డామినెన్స్ ఫాల్ అయితేనే ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ అనేది వస్తది. సో, ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో 23 నుండి ఇయర్స్ నుండి అనుకోవచ్చు. మంత్స్ కూడా కాదు. ఇయర్స్ నుండి ఒక 2 ఇయర్స్ నుండి కంటిన్యూగా గ్రో అవ్వుకుంటూనే వెళ్తుంది బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది. ఇది బ్రేక్ అవ్వాలి. సో, బిట్‌కాయిన్‌ని అడాప్ట్ చేసుకుంటున్నాయి కంట్రీస్. బట్ కొంచెం బ్రేక్ అయ్యి ఇట్లా ఫాల్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయ్యి అట్లా అవకాశం అనేది ఉంటది. తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం అనేది ఉంటది. బట్ కంటిన్యూగా గ్రో అవ్వటం వల్ల ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ రావట్లేదు. ఆల్ట్ సీజన్ అనేది కూడా రావట్లేదు. ట్రెండ్ లైన్ అనేది మంచి కీ లెవెల్ అవుతుంది. ఓకే. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తిరిగి మళ్ళీ పొటెన్షియల్ కనిపిస్తుంది బిట్‌కాయిన్ డామినెన్స్‌లో. ఇది టాప్‌లో ఉన్న దీన్ని గాని బ్రేక్ చేసింది అనంటే ఆల్ట్స్‌లో ఇంకా ఫాల్ అనేది హెవీగా ఉంటది. బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్.
సో, కొన్ని కాయిన్ రిక్వెస్ట్స్ అడిగారు. సో, అవన్నీ నేనిక్కడ ఒక్క మెసేజ్‌లో దాదాపు 5, 6 కాయిన్స్ అడిగితే దట్స్ నాట్ గుడ్. సో, మీకు బాగా ఇంపార్టెంట్ అయినవి 1, 2 కాయిన్స్ అడగండి. అది గూడా క్లియర్‌గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ, ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి ఐ కెన్ గివ్. ఓకే. కమింగ్ టు ఏఈ వివో. సో, స్పాట్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనంటే యూ కెన్ సీ ఇది డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ టాప్ క్రియేట్ చేసింది, బాటమ్ క్రియేట్ చేసింది. తిరిగి మళ్ళీ టాప్‌ని బ్రేక్ చేయలేదు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద గుడ్ సపోర్ట్ యాస్ ఆఫ్ నౌ. సో, ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తూ ఉంది. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మంచి సపోర్ట్ అవుతుంది ఇది. ఓకే. ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తే తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఏఈవివో అనేది. థీస్ 2 ఆర్ ద సపోర్ట్స్. సో, స్పాట్‌లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఈ 2 సపోర్ట్స్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ పార్ట్స్‌లో ప్రాఫిట్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. సో, మీకు ప్రీవియస్‌లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ చూడండి. సో, ఈ రెసిస్టెన్స్ ఉన్న ప్రతి దగ్గర మీరు టార్గెట్స్ సెట్ చేసుకొని ప్రాఫిట్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ ఏఈవివో. ఈ 2 సపోర్ట్స్ అయితే గుడ్ సపోర్ట్స్ టు ఎంటర్. ఓకే. దిస్ ఈస్ కొంచెం ఓల్డ్ న్యూస్. మీకు ఆల్రెడీ న్యూస్‌లో కవర్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో, సతోషి ఎరా ఇన్వెస్టర్ ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మైనింగ్ జరుగుతుందో, మైనింగ్ జేయడానికి అప్పుడు పెద్ద ఎక్విప్‌మెంట్స్ అవసరం లేదు. ఈవెన్ ఒక బేసిక్ కంప్యూటర్, పర్సనల్ కంప్యూటర్‌లో గూడా మైనింగ్ జరిగేది. సో, ఆ టైంలో జనరేట్ అయిన బిట్‌కాయిన్స్ ఓకే. సో, 80,000 బీటీసీ సెల్ చేశారు. ఓకే. ఆఫ్టర్ మేబీ 14 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్. సో, 80,000 బీటీసీ ఇప్పుడు సెల్ చేశారు అనంటే యూ కెన్ అండర్‌స్టాండ్ ఎందుకు ఈ టైంలో సెల్ చేయాల్సొచ్చింది అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే. యాస్ పర్ లేటెస్ట్ ఎస్‌ఈసీ ఫైలింగ్స్ మైకేల్ సెయిలర్ మైక్రో స్ట్రాటజీ ఏదైతే కంటిన్యూగా బై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారో, సో, తన యావరేజ్ బయింగ్ ప్రైస్ ఆఫ్ బిట్‌కాయిన్ ఈజ్ అరౌండ్ ఒక 71, 72K దగ్గరుంది. ఓకే. సో, హి ఈజ్ ఇన్ ప్రాఫిట్స్. హి ఈజ్ ఇన్ ప్రాఫిట్స్. 71, 72K దగ్గరుంది. సో, ఇక్కడ అండర్‌స్టాండ్ ద థింగ్స్ వెన్ వి స్టెప్ ఇన్ ఇంటూ బిగ్ ప్లేయర్ షూస్. సో, దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఓకే. మైకేల్ సేలర్ 71, 72K దగ్గర యావరేజ్ బయింగ్ ప్రైస్ ఉంది. స్టిల్ హి ఈజ్ బయింగ్. బికాజ్ ఎందుకు అనంటే సో, తను బై చేయకపోతే బిట్‌కాయిన్ అనేది ఫాల్ అవుతుంది కంపల్సరీగా. సో, తను బై చేస్తూ ఉన్నారు. ఇన్‌స్టిట్యూషన్స్ బై చేస్తూ ఉన్నాయి. కంట్రీస్ బై చేస్తూ ఉన్నాయి. సో, ప్రాఫిట్‌లోకి వాళ్ళుండాలి అనంటే కంపల్సరీగా ఆ లెవెల్ 100K లెవెల్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా ఉంటది కంపల్సరీగా. ఇక్కడ చూడండి 80,000 బీటీసీ సెల్ చేశారు అనంటే దేర్ విల్ బి మాసివ్ సెల్లింగ్ ఇది. సో, నేను ఇది అబ్జర్వ్ చేశాను లాస్ట్ 2 మంత్స్, 3 మంత్స్ వీడియోస్ నుంచి చూడండి. ఒకేసారి పంప్స్ వస్తున్నాయి. ఒకేసారి డంప్స్ వస్తున్నాయి. బీ కేర్‌ఫుల్. దిస్ ఈస్ నాట్ ఫర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని కూడా మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చెక్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు. సో, ఇదే నేను అబ్జర్వ్ చేశాను. 80,000 బీటీసీ సెల్లింగ్ అనేది బయింగ్ ప్రెషర్ లేకపోతే డెఫినెట్‌లీ 100K బాటమ్ వచ్చేది. సో, 100K బ్రేక్ చేసి బాటమ్‌కొచ్చేది. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ సెల్లింగ్ ప్రెషర్ ఎట్లా ఉంది చూడండి. పాస్ట్ నేనొక 10 డేస్ నుండి చూపిస్తూ ఉన్నాను. సో, ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ ఇవి. చూడండి కంప్లీట్‌గా ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే బయింగే ఉంది. కానీ ఇక్కడ చూడండి కంప్లీట్‌గా సెల్లింగ్ కనిపిస్తుంది. ఆగస్ట్ ఫస్ట్ గాని, ఫోర్త్ గాని కంటిన్యూగా లాస్ట్ 4 డేస్ నుండి సెల్లింగే కనిపిస్తూ ఉంది. ఈవెన్ బ్లాక్ రాక్ గూడా సెల్ చేస్తుంది. అంత హ్యూజ్‌గా సెల్ చేయకపోయినా సరే బ్లాక్ రాక్ గూడా సెల్ చేస్తుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. మనకే గాదు. ఎవరికైనా ప్రాఫిట్ బుకింగ్ ఇంపార్టెంట్. ఈవెన్ మైకేల్ సెయిలర్ గూడా ప్రాఫిట్ బుక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంతవరకు హి డిడ్ంట్ సెల్ ఎనీ బీటీసీ. సో, ఒకవేళ తన దగ్గరున్న బీటీసీలో ఒక 10% సెల్ చేసినా సరే దేర్ విల్ బి ఎ మ్యాసివ్ ఫాల్. దీనికి మనం రెడీగా ఉండాలి. సో, ప్రిపేర్డ్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇథీరియం చూడండి. ఇథీరియం కూడా సెల్లింగ్ జరిగింది. కంప్లీట్‌లీ 152,000,000 అండ్ 465,000,000 దిస్ విల్ బి హ్యూజ్ అండ్ బ్లాక్ రాక్ సెల్ చేసింది 375,000,000 యెస్టర్‌డే ఇథీరియం. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎవ్వరికైనా సరే ఇంపార్టెంట్. సో, ఆఫ్టర్ 14 ఇయర్స్ హి బుక్డ్ ప్రాఫిట్. ఎలన్ మస్క్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఓకే. మెనీ కంట్రీస్ హోల్డ్ చేస్తూ ఉన్నాయి. భూటాన్ గూడా హోల్డ్ చేస్తూ ఉంది. భూటాన్ మేబీ కొంచెం సెల్ చేసి ఉంటది. అంత హ్యూజ్‌గా సెల్ చేయకపోయినా కనీసం 20-30% ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటది. సో, నాకేం అర్థమైతుందంటే ఈ టైంలో ఇతను సెల్ చేశాడు. ఎక్కడ సెల్ చేశారు? టాప్‌లో సెల్ చేశారు. అండ్ వన్ మోర్ న్యూస్. సో, నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా మెన్షన్ చేశాను. చైనా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన, క్రిప్టో ట్రేడింగ్ పైన మళ్ళీ రిస్ట్రిక్ట్ చేసింది. ఎప్పుడైతే బిట్‌కాయిన్ ప్రీవియస్‌లీ మనకు టాప్ క్రియేట్ చేసిందో $60,000 21లో అనుకుంటా. $60,000 టాప్ అయిన తర్వాత చైనా బ్యాన్ చేసింది బిట్‌కాయిన్. ఇప్పుడు మళ్ళీ బ్యాన్ చేసింది. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. చైనా బ్యాన్ చేసింది.
14 ఇయర్స్ ఆఫ్ డార్మెంట్‌లో ఉన్న పాస్ట్ 14 ఇయర్స్ సతోషి ఎరాలో ఉన్న బిట్‌కాయిన్స్ సెల్లింగ్ జరిగింది. సో, ఈటీఎఫ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తూ ఉంది. సో, అయినా సరే బయింగ్స్ జరుగుతూ ఉన్నాయి కాదనట్లేదు. బట్ సో, ఒకేసారి అంత హ్యూజ్ సెల్లింగ్ అనేది రానివ్వరు. పార్ట్స్‌లో సెల్ చేసుకుంటూ వస్తారు డెఫినెట్‌గా. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్. జస్ట్ ఐ యామ్ షేరింగ్ మై థాట్స్ ఓన్లీ. సో, మంచి సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేయండి. ఏదైనా జరగొచ్చు. బయింగ్ జరగొచ్చు, సెల్లింగ్ జరగొచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ సినారియో అంతా చేంజ్ అవ్వచ్చు. కంప్లీట్‌గా బయింగ్ రావచ్చు. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ హ్యూజ్ పంప్స్, హ్యూజ్ డంప్స్‌కి మాత్రం రెడీగా ఉండాలి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, వాటికి అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటేనే యాస్ ఆఫ్ నౌ ట్రేడింగ్‌లో సర్వైవ్ అవుతాం. ఓకే. సో, నేను బిఫోర్ డిసెంబర్ 2024 డిసెంబర్ వరకు చూసిన ట్రేడింగ్ వేరు. సో, 25 నుండి చూస్తున్న ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. ట్రేడ్స్ తగ్గించుకోండి. ప్లాన్డ్‌గా ఎంటర్ అవ్వండి. వెరీ సేఫ్ అయితేనే ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేయండి. పార్ట్స్‌లో ఎంటర్ అవ్వండి. పార్ట్స్‌లో సెల్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, దిస్ ఇట్ నౌ. బిట్‌కాయిన్ గురించి గాని, ఎథీరియం, మనం యూఎస్‌డిటీ అండ్ బీటీసీ డామినెన్స్ చూసాము. మీకేదైనా కాయిన్ గురించి కావాలంటే నాకు క్లియర్‌గా మెన్షన్ చేయండి. 5, 6 కాయిన్స్ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చోలేము. 1, 2 కాయిన్స్ గురించి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి వి కెన్ డిస్కస్. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ థింగ్స్. సో, నేను న్యూస్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా ఇంపార్టెంట్ న్యూస్ అయితేనే మెన్షన్ చేస్తాను. సో, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఛానెల్ అనేది చాలా స్లో గ్రోత్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.